కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము శ్రద్ధతో వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీ అందరికీ కూడా శుభాభివందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. ప్రతి వారము కూడా ఈ క్రైస్ట్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వినుచున్నందుకు ప్రతి వారు కూడా ఈ సమయాన్ని వ్యర్థంగా పాడు చేసుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వినాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి వారు కూడా కరువైపోతారు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి చక్కని సదవకాశాన్ని కలుగు చేశారు. కాబట్టి ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాటలు ప్రేమపూర్వకముగా వాటిని విని వాటి ప్రకారంగా జీవించినట్లయితే జీవితానికి సార్థకత కలుగుతుంది, మీరు ధన్యులవుతారు. సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం మనం ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు చదువుకుంటానే ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే మార్గమును, ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అన్ని గొప్పతనాలు, అన్ని మార్గాలు కూడా నా దగ్గరనే ఉన్నాయి. నేనే మార్గమును అని చెప్పినటువంటి దేవునిని విడిచిపెట్టి నీవు వేరే రకముగా జీవించటం వలన నీవు ఏమీ సాధించలేవు. కాబట్టి దేవుడు మనకు మార్గమై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మంచి మార్గములో ఆ యొక్క వాక్యాన్ని విని దేవుడు చెప్పేటువంటి మాటల ప్రకారంగా జీవించినట్లయితే నీవు ధన్యుడు అవుతావు. కాబట్టి ఆయన మార్గాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు చెప్పేటువంటి సత్యమైన మాటలను విడిచిపెట్టకూడదు. దేవుడిచ్చేటువంటి జీవమైనటువంటి మాటలను విడిచిపెట్టకూడదు. ఆయన యొక్క వాక్యానికి విలువనిచ్చేటువంటి వారుగా నీవు ఉండాలి. ఎందుకనంటే ఆయన యొక్క కృప ఎంతో గొప్పది. హీఈస్ అవర్ లవింగ్ గాడ్. దేవుడు మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. నీవు ఎంత దుర్మార్గతలో నీవు జీవించినప్పటికీ, ఎంత అసహ్యకరమైనటువంటి ప్రవర్తనలో నీవు జీవించినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన కృప ఎల్లప్పుడూ నీ మీద ఉంచుతూనే ఉన్నారు. అయితే నువ్వేం చేస్తున్నావంటే దేవునిని నువ్వు తిరస్కరించినటువంటి వాడువై ఉంటావు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 5 verse 4 to 6. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము నుంచి 6వ వచనముల వరకు ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. దేవుడు చెప్పేటువంటి ఆ యొక్క మార్గాన్ని విడిచిపెట్టి నీవు దుష్టకరమైనటువంటి మార్గంలో నడుస్తున్నావు. దేవుడు ఏం చెప్తున్నారు? నేనే మార్గమును, ఐ ఆమ్ ది వే. నేను మార్గము చూపిస్తా ఉన్నాను, మంచి బాటను నేను చూపిస్తున్నాను. నీవు పాపస్థితిలో ఉన్నప్పటికీ నేను మంచి మార్గంలో నడవాలనేటువంటి దారిని నీకు ఏర్పాటు చేస్తున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ మంచి దారిని విడిచిపెట్టి, దేవుని యొక్క మాటలను విడిచిపెట్టి నీ ఇష్టానుసారమైనటువంటి జీవితానికి అలవాటు పడి నీవు జీవించి దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఏం చెప్తున్నారు ఇక్కడ? 5వ అధ్యాయము కీర్తనల గ్రంథము
4వ వచనము, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. దేవునికి స్తోత్రం. నువ్వు దుష్టత్వాన్ని చూసి ఆనందించేటువంటి దేవుడవు కాదు. అంటే ఏంటి? నీవు మంచి మనసుతోటి జీవించాలి, సత్ప్రవర్తన కలిగి జీవించాలి. దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయి దాని ప్రకారంగా నీవు జీవించాలి. కానీ ఆ రకమైనటువంటి పద్ధతిలో నీవు జీవిస్తలేదు. ఎంతసేపు కూడా దుష్టత్వము కలిగినటువంటి మాటలు, దుష్టత్వము కలిగినటువంటి పనులు, దుష్టత్వము కలిగినటువంటి హేయమైనటువంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావు. కానీ ఆ దుష్టత్వాన్ని చూసి ఆనందించేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఏం చెప్తున్నారు? నేనే మార్గము, సత్యమైనటువంటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో నీ కొరకు వ్రాయించి పెట్టి ఉన్నాను. జీవము కలిగినటువంటి మాటలను ఈ గ్రంథంలో వ్రాయించి పెట్టి ఉన్నాను. అన్నీ ఎక్కడ చూసినా నీ కొరకే, నీ మంచి మార్గము కొరకే ఈ గ్రంథాన్ని వ్రాయించి పెట్టి ఉన్నాను. కానీ ఈ మాటలను నువ్వేం చేస్తున్నావు? ప్రక్కన పెడుతున్నావు. దేవుడిచ్చేటువంటి మంచి మాటలను ప్రక్కన పెట్టి సాతానుడు ఇచ్చినటువంటి ఆ యొక్క లోకాశలకు లోనైపోయి నీవు సకల విధములైనటువంటి దుష్టత్వంతో నీవు జీవిస్తున్నావు. కానీ అలాగా ఆ దుష్టత్వంతో జీవించేటువంటి వారిని చూసి దేవుడు ఆనందించేవాడు కాడు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. కాబట్టి ఎంత చెడు మార్గంలో నీవు జీవించావో, దుష్టత్వంతో క్రితంలో నీవు జీవించావో, క్రిత సంవత్సరాలు అన్నింటినీ కూడా వృధాగా పాటు చేసుకున్నావు. దేవుని యొక్క మహిమ ఎటువంటిదో నీవు తెలుసుకోలేకపోయావు. కాబట్టి అటువంటి వారిని చూసి ఆనందపడేటువంటి దేవుడు కాదు. చెప్తా ఉన్నారు ఇక్కడ, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, అటువంటి వారు నా యొద్ద నిలబడలేరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విని నీవు నీ యొక్క హృదయాన్ని కడుగుకో. ఈ వాక్యంతోటి, వాక్యం ఏమి చెప్తుందో వాక్యం ద్వారా నీవు అనుసరించినట్లయితే నీ హృదయం ఎంతో తెల్లముగా కనపడతా ఉంటుంది. అయితే ఈ వాక్యానికి నీవు చోటివ్వనంతకాలము, దేవుడంటే భయం లేనటువంటి వాడవై నీవు తిరుగుతున్నంతకాలము కూడా దేవుని యొక్క వాక్యానికి విలువనివ్వలేవు. చెడుతనమే నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటుంది. అబద్ధకరమైనటువంటి మాటలే నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మోసకరమైనటువంటి మాటలే నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయి. యథార్థమైనటువంటి మాటలు ఒకటి కూడా నీలో కనబడటం లేదు. ఎందుకు కనబడటం లేదయ్యానంటే దుష్టుడు నిన్ను ఏలుబడి చేస్తున్నాడు. ఆయన ఇచ్చేటువంటి జీవ మార్గము నీవు తెలుసుండి కూడా నీవు మంచి మార్గంలో నడవలేకపోతున్నావు. ఎందుకనంటే దుష్టుడు నిన్ను ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను చూసి ఆనందించేటువంటి పరిస్థితిలో కనబడటం లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. దేవునికి స్తోత్రం. డాంబికమైనటువంటి మనసు, జరిగినటువంటి విషయం ఒకటైతే దానికి రెండింతలుగా ఇంకో రకంగా నువ్వు చెప్తా ఉన్నావు. డాంబికము, గొప్పలు, బోస్టింగ్, దాన్ని ఇంగ్లీష్లో అంటారు బోస్టింగ్ అంటారు. బోస్టింగ్ అంటే గొప్పతనము. ఉన్నది ఒకటైతే లేనిది ఒకటి చెప్తా ఉన్నావు. ఆ క్రియలన్నీ కూడా దేవునికి చాలా అసహ్యకరమైనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో జీవించేటువంటి నీవు దేవుని దగ్గరికి రావటానికి అభ్యంతరపడతావు. ఈ నూతన సంవత్సరంలో అటువంటి చెడు మార్గాలు ఏమైనా ఉంటే నీవు వాటి నుంచి దూరంగా తొలగిపో. దేవుడిచ్చేటువంటి మార్గాన్ని వెతుకు, సత్యమైనటువంటి మార్గాన్ని వెతుకు. ట్రూత్ఫుల్నెస్, సత్యమైనటువంటి మాటలు నువ్వు విను, జీవము కలిగినటువంటి మాటలను నువ్వు విను. ఎందుకంటే దేవుడు మనకి జీవమునై ఉన్నాడు. ఆయన జీవింపచేసేటువంటి శక్తి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ యొక్క కృపల నుంచి మనము దూరంగా పారిపోకూడదు. డాంబికులు నీ సన్నిధి నిలువలేదు. దెర్ ఇస్ నో ఛాన్స్ టు స్టాండ్ బిఫేర్ యూ. ఎప్పుడు నువ్వు డాంబికమైనటువంటి మనసుతో, బోస్టింగ్ అయినటువంటి మనసుతో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి నువ్వు రాలేవు. దేవుడు నిన్ను చూసి ఆయన ఆనందించేటువంటి వాడు కాడు. చెడుతనమునకు
ఆనందించేటువంటి వాడు కాదు. ఆయన దగ్గర చోటు లేదు. ఇటువంటి సమస్తమైనటువంటి పనులన్నీ చేసి కూడా నీవు దేవుని దృష్టిలో దేవుని యొక్క మందిరంలో ప్రథమ స్థానాన్ని కావాలని నీవు కోరుకుంటున్నావు. నీవు డాంబికుడువా? మంచి మనసు కలిగినటువంటి నీవు దైవజనుడువా? నువ్వు డాంబికం ఉన్నదో, దైవికమైనటువంటి మనసు ఉన్నదో, దేవుడు చెప్పినట్లుగా ట్రూత్ఫుల్ సత్యమైనటువంటి మనసు ఉన్నదో, ఇవన్నీ కూడా నీవు తెలుసుకో. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు చెందాలి అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకో, నీవు నిర్ధారణ చేసుకో. దేవుని సన్నిధిలో ఒప్పుకో నువ్వు చేసినటువంటి హేయమైనటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా. అటువంటి మనసు నీకు ఉన్నట్లయితే నీవు జీవము కలిగినటువంటి దేవునిని సేవించటానికే నువ్వు ముందుకు వస్తావు. కాబట్టి డాంబికులకు నీ యొద్ద నిలువరేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. దేవునికి స్తోత్రం. పాపము చేయవారు, పాపము చేయటం అంటే వ్యభిచరించడమే కాదు, మనిషిని చూసి ఎదుటి మనిషి ఓర్వలేనటువంటి తనం పాపం చేసినట్లే. ఇతరులను చూసి ఓర్వలేనటువంటి తనము పాపకార్యము చేసినట్లే. ఇతరుల పట్ల అసూయ స్వభావములు కలిగినటువంటి మనస్సు పాపం చేసినట్లే. ఇంకా ఇతరుల గురించి చెడ్డగా తలంచటం, చెడ్డగా మాట్లాడటం, ఇవన్నీ కూడా నీకు ఎక్కువ మక్కువై ఉన్నవి. అంటే అవి ఇష్టపడినటువంటి లక్షణాలు నీలో చాలా కనబడుతున్నాయి. కాబట్టి ఈ లక్షణాలు ఉండేటువంటి నీకు ప్రభువు దగ్గర చోటు లేదు. అసహించుకొనబడతా నీవు. దేవుడు నిన్ను చూసి ఆనందించడు. ఒకవేళ ఈ లోకంలో నీవు 2015వ సంవత్సరంలో మొదలగు ఈ పనులన్నింటిలో నీవు నిమగ్నమైపోయి ఉన్నావేమో, కానీ ఈ నూతన సంవత్సరంలో మార్పు చెందవలసినటువంటి విషయం చాలా ఉన్నది. నీవు దేవుని యొక్క భక్తుడు అయితే, దేవుని యొక్క దైవజనుడు అయితే, లేదా దైవజనురాలు అయితే నీవు దేవుని యొక్క మాటలను విని నీవు ఆయనలో ఆనందించేటువంటి మనసును నువ్వు తెచ్చుకుంటావు ఈ నూతన సంవత్సరంలో. అంతే తప్ప దేవునికి విరుద్ధంగా జీవించి నీవు ఏమి చేయలేవు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఎంతసేపు కూడా నటనమైనటువంటి జీవితము, ప్రిటెన్షన్ కలిగినటువంటి జీవితము, ఉన్న మాటను లోపల పెట్టి వేరొక మాటలు చెప్పేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నీవు దేవుడకు చాలా అసహ్యుడువు. దేవునికి చాలా దూరంగా నీవు కనబడతా ఉన్నావు. ఈ నూతన సంవత్సరంలో ఈ మందిరంలో నీవు వాగ్దానం చేసుకో, అటువంటి క్రియలన్నిటినీ కూడా నేను దూరంగా జీవిస్తాను ప్రభువా. చీకటి నన్ను ఏలుబడి చేస్తూ ఉన్నది ప్రభువా అని దేవునిలో నీవు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను చూసి క్షమిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. నీవు నడుస్తావు ఆయనకు విలువనిచ్చినట్లయితే. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాట. ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 verse 10. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన లోకములో ఉండెను. నీవు చేసినటువంటి అతిక్రమముల కొరకు, పాపముల కొరకు, హేయమైనటువంటి కార్యముల కొరకు ఆయన ఏం చేశారంటే పరలోకములో నుంచి నీ కొరకు దిగి వచ్చారు. నువ్వు చేసినటువంటి ఆ పాపములకు నీకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలని దేవుడు నీ కొరకు దిగి వచ్చారు. ఆయన లోకములో ఉండెను, ఈ లోకానికి, భూలోకానికి దిగి వచ్చారు. నీవు నేను ప్రతి వారు చేసినటువంటి పాప కార్యాలను తొలగించి రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలని. అయితే లోకం ఆయన మూలముగా కలిగెను, ఆయన లేనిదే ఈ లోకమే లేదు, ఈ సృష్టి జరగలేదు. నీవు నేను ఈ విధమైనటువంటి వాక్యాన్ని వినలేం. ఈ రకమైనటువంటి పద్ధతిలో మనం అందరం కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నామని అంటే ఆయన ఇచ్చేటువంటి గొప్పతనమే. ఆయన చేసేటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు లెక్కకు మించి ఉన్నవి. లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ
లోకము ఆయనను తెలుసుకొనలేదు. దేవుడిచ్చేటువంటి మహిమను మనం పొందుకుంటున్నామే తప్ప ఆ దేవునికి మనం ఏమి చేయాలి? నా కొరకే పరలోకంలో నుంచి దిగి వచ్చారు అనేటువంటి సంగతి ఈనాటికి కూడా నీవు తెలియనటువంటి భ్రష్టకరమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నావు. కాబట్టి లోకము ఆయనను తెలుసుకొనలేదు. నీ కొరకు దిగి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరించలేకపోతున్నావు. అది నీలో ఉండేటువంటి గొప్పతనం, నీలో ఉండేటువంటి టాలెంట్. మరి నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తున్నట్టో అర్థం కావటం లేదు. ఒక పెద్దరికము కోరుకోవాలనేటువంటి పరిస్థితిలో నీవు మందిరానికి వెళ్తున్నావు. నీలో ఉండేటువంటి కల్మషము కడుగుకోనేటువంటి పరిస్థితిలో ఉండాలి మందిరానికి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా. ఆ కల్మషం ఉంచుకొని మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించటం వలన నీకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ముందు నీ యొక్క మనసును పరిశుభ్రం చేసుకో. ఈ వాక్యం ద్వారా నీలో ఉండేటువంటి ప్రవర్తనను మార్చుకో. నీ హృదయాన్ని మంచిగా కడుకో దేవుని యొక్క సన్నిధిలో. ఏం కడుకోకుండా ఎప్పుడు చూసినా నీ యొక్క పరిస్థితి, నీ యొక్క ప్రవర్తన ఒకే విధముగా కనబడతా ఉన్నది, చెడ్డ తలంపులతో. కాబట్టి నీవు దేవునికి ఇష్టడవు కావు. క్రిత సంవత్సరంలో ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి పనులను చేసి ఉన్నావేమో, ఈ నూతన సంవత్సరంలో నీవు మార్పు చెందవలసినటువంటి విషయము ఎంతో ఉన్నది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఎక్కడే చెప్తున్నారు, తన్ను ఎందరు అంగీకరించిరో. యేసుప్రభు వారు నా కొరకే ఆ సిలువ మీద మరణించారు. యేసుప్రభు వారు గొప్పవారు, దయామయుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు ఈ లోకంలోనికి వచ్చి అనేటువంటి సత్యాన్ని నీవు ఎప్పుడైతే గమనించావో, ఈ ట్రూత్ఫుల్ వర్డ్, సత్యమైనటువంటి మాటలను నీవు ఎప్పుడైతే విన్నావో, వాటి ప్రకారంగా నీవు జీవిస్తావో, వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి, ఆయనని నిండు మనసుతోటి పూజించేటువంటి వారికి, యథార్థమైనటువంటి మనసుతోటి ఆయన్ని సేవించేటువంటి వారికి ఏమంటున్నారు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను. దేవుని యొక్క పిల్లోడుగానే ఉంటావు నువ్వు. దేవుని యొక్క మనుషునిగానే నీవు జీవిస్తూ ఉంటావు. ఒక తండ్రికి ఆ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులకు తన కుమారుల పట్ల, తన కుమార్తెల పట్ల ఎంత అనురాగముగా వారి పట్ల జీవిస్తారో, అంటే అటువంటి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు. దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహించను అని అంటే తండ్రికి ఇష్టమైనటువంటి పిల్లలకే ఆ యొక్క అధికారం ఉంటుంది ఈ లోకంలో. అలాగే దేవుని పిల్లలగుటకు అధికారం నీకు కావాలి అని అంటే నీవు చేయవలసినటువంటి పనులు దేవునికి విరుద్ధంగా కాకుండా మంచి పనులు నువ్వు చేసినట్లయితే, దేవునిలో నమ్మకముగా నీవు జీవించినట్లయితే నువ్వు చాలా ధన్యుడు. ఆయనకు నీవేం చేస్తావనంటే ప్రియమైనటువంటి బిడ్డవుగా, దేవుని యొక్క పిల్లలుగా నీవు అంగీకరించబడతావు. ఆ కృప దేవుడు నీకు ఇస్తాను అని అంటున్నారు. ఇంకొక మాట, చక్కని మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడు, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. దేవునికి స్తోత్రం. ఆ తీర్పు ఇదే. ఆ మాటలు ఏంటయ్యా అని అంటే, వెలుగు లోకములోనికి వచ్చెను. గాడ్ హ్యాస్ గివెన్ ద లైట్. దేవుడు వెలుగిచ్చాడు మనకి. ఆయన యొక్క కాంతితో మనం జీవిస్తున్నాం. సర్వ సృష్టి కూడా ఆ కాంతి లేకపోతే ఎవరు జీవించలేరు, నశించిపోతారు. ఆ వెలుగుని ఇచ్చారు. కాబట్టి తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించగా చీకటినే ప్రేమించిరి. ఎంత దుష్టత్వం కలిగినటువంటి జీవితము మనలో. తమ క్రియలు చెడ్డవైనందున చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు మనిషిని. చీకటి శక్తులు కలిగినటువంటి స్వభావంతో ఉంటున్నాడు ప్రతి మనుషుడు కూడా. దేవుడిచ్చేటువంటి వెలుగుని అసహించుకుంటున్నారు. నిదానమైనటువంటి త్రోవ వంక వెళ్ళలేకపోతున్నారు.
చీకటిమయమైనటువంటి జీవితంలో జీవిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం. దేవుడు చెప్పేటువంటి మాటల నువ్వేమంటున్నావు? వెలుగును ప్రేమింపక, వెలుగంటే నీకు అసహ్యం కలుగుతుంది. ఏం ప్రేమిస్తున్నావు అంటే చీకటినే ప్రేమిస్తూ ఉన్నావు. చీకటి శక్తులు కలిగినటువంటి వ్యక్తులతోటి నీవు సాంగత్యం చేస్తున్నావు. చీకటి శక్తులు కలిగినటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు మంచివిగా నీవు చెప్తా ఉన్నావు. దేవుడిచ్చేటువంటి వెలుగు కలిగినటువంటి వ్యక్తులని నువ్వు దూరం చేసుకుంటున్నావు. నీకు నీవే కొని తెచ్చి పెట్టుకుంటున్నావు. నీకు నీవే అసహ్యుడిగా దేవుని దృష్టిలో నిలబడిపోయి ఉంటున్నావు. ఇంకొక మాట, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దేవునికి స్తోత్రం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దైవజనుడు అంటే నీకు ఇష్టం ఉండదు. మంచివాడైతే ఆ దైవజనుడు ఎటువంటి వాడు కావాలంటే నీకు చెడ్డవాడై ఉండాలి. ఆ సువార్థికురాలు ఎటువంటి వ్యక్తిగా అయి ఉండాలంటే నీకు చెడ్డ వ్యక్తి అయి ఉండాలి. అటువంటి చెడ్డ వ్యక్తితోటి నీవు సాంగత్యం చేయగలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావు. ఎందుకని అంటే నీవు చీకటినే ప్రేమిస్తున్నావు తప్ప వెలుగును ప్రేమించేటువంటి శక్తి నీకు లేదు. నీకు అసహ్యంగా కనపడుతుంది వెలుగు. కాబట్టి దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాలేడు. చూసారా? వెలుగునొద్దకు రావాలంటే నీలో ఛాలెంజ్ కలిగినటువంటి మనసు కావాలి. దేవునిని నమ్ముకుంటున్నావు అని అంటే ఛాలెంజ్ కలిగినటువంటి మనసు కావాలి. దేవుళ్ళలో నిండారు కలిగినటువంటి మనసు కావాలని ఛాలెంజ్ కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించాలి. ఎప్పుడు జీవిస్తావయ్యా అంటే ఈ చెడ్డవన్నీ కూడా నీ మనసులో నుంచి తీసివేసుకుని దేవుడు నాకు జీవము, దేవుడే నాకు సత్యము, ఆయన యొక్క వాక్యమే నాకు మార్గము అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే కొని తెచ్చుకుంటావో నీవు అన్ని విషయాల్లో ధన్యుడుగా జీవిస్తావు. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ? దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే త్వామ క్రియలు దేవుని మూలముగా చేయబడుచున్నవని ప్రత్యక్షపడుచున్నట్లు వెలుగునొద్దకు వచ్చిన ముందే చెప్పేసుకున్నాం మనం. నీవు సత్యవర్తనుడు అయితే, దేవుని యొక్క వాక్యాన్ని నిండారుగా నీ మనసులో ఉంచుకునేటువంటి వ్యక్తివైతే నువ్వేం చేస్తావు? వెలుగులోకి వస్తావు. దేవునిని యథార్థమైనటువంటి హృదయంతో నీవు పూజించుకునేటువంటి వ్యక్తిగా కనపడతావు. అందుకనే చెప్తున్నారు ఇక్కడ, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఇవన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి. జీవము నా దగ్గరే ఉంది, వెలుగు నా దగ్గరే ఉంది. కాబట్టి ఈ క్రియలన్నీ నా దగ్గర ఉంటే నీవేం చేస్తున్నావు? సత్యవర్తనుడుగా నీవు కనబడకుండా వెలుగునొద్దకు నీవు రాలేకపోతున్నావు, దేవునిని నమ్ముకోలేకపోతున్నావు. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాటలకు విలువనిచ్చి ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము అనేటువంటి మాటలను నీవు హృదయపూర్వకముగా నీవు నమ్మినట్లయితే నీవు దేవునిలో చాలా ఘనుడుగా కనపడతావు. కాబట్టి అటువంటి మనసు నీకు ఉండాలని దేవుని తరపున నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము.
పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకొని. ప్రేమ కలిగిన మా నాయన, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రములు. మీ ప్రియబిడ్డలు నా తండ్రి మీ వాక్యానికి విలువనిచ్చేటువంటి వారుగా, మీ వాక్యాన్ని విని వాటి ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దండి నాయన. ఈ సమయంలో ప్రభు వ్యాధిగ్రస్తులను ముట్టండి. మీ గాయపడినటువంటి హస్తముతో నా ప్రభు వారి యొక్క గాయములు కట్టండి నాయన. సంపూర్ణ స్వస్థత దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానము లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని దయచేయండి నాయన. ఇదిగో నా ప్రభు, మిమ్మల్ని ఎక్కువగా మంచి మనసుతో నా ప్రభు మిమ్మల్ని ఆరాధించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దమని నా ప్రభు, ఈ సందర్భంలో ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి అప్పులు బాధలో ఉండేటువంటి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నా తండ్రి వారి యొక్క అప్పుల నుంచి నా తండ్రి విడుదల దయచేయండి నాయన. వారికి శాంతి సమాధానం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరనమే మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుము కాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.